యేసుక్రీస్తు నామములో మీకు నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ దినమున ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభం చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా ఈ శుభదినములో, మంచి దినములో నీ సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తున్నాను. గడిచిన కొన్ని దినములుగా మేము నాయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాం. మరి నాయన పరిస్థితులు అన్నీ కూడా చక్కబడాలని నాయన నీ సహాయం కోరాం. నాయన దేశమంతటా కూడా ఉంటున్నటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో నీ సహాయం కోరాం. మా ప్రార్థనలన్నీ విన్నారు, మా ప్రార్థనలకు జవాబులు ఇచ్చారని మేము నమ్ముతున్నాం. అదేవిధంగా ఇంకనూ మీ పాద సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయడానికి నీవు నిర్ణయించి ఉన్నావని మేము భావిస్తున్నాం. ఈ సమయంలో కూడా నీ మాటలు మాకు ఇవ్వండి. నీ మాటల చేత మమ్మల్ని దర్శించండి. నీ మాటలు మాకు ఇచ్చి మమ్మల్ని నడిపించండి. నీవు చెప్పావు, నీ మీద దృష్టి ఉంచుతాను, నీకు ఆలోచన చెబుతాను, నీవు నడవలసిన మార్గమని నీకు బోధిస్తాను అని చెప్పావు. యెహోవా నిన్ను నిత్యము నడిపించునని చెప్పావు. ఆ విధంగా మా మీద దృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్పు, మేము నడవలసిన మార్గమును మాకు బోధించున్నాను. యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉండాలని మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా కోసం ప్రార్థన చేస్తున్న మీకు వందనాలు. ప్రత్యేకంగా మరి ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి చూస్తున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకంగా మనము 14వ తారీఖు చివరి రోజు లాక్డౌన్ అనుకున్నాం, కానీ అది ఇంకా కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని మనము విన్నాం. మరి పరిస్థితుల్లో మనమందరం అనుకున్నాం తొందరగా ఇది అవ్వాలని. కొంతమంది మనసులో ఉండొచ్చు ఇది లాక్డౌన్ తీసేస్తే బాగుందని. అయితే కొంతమందికి సరైన ఆలోచన కొనసాగిస్తే మంచిదని. ఎందుకంటే ఇది ఒకరి విషయం కాదు, కొంతమంది విషయం కాదు. దేశంలో ఉన్న సుమారు 130 కోట్ల మంది యొక్క జీవితాల పరిస్థితి కాబట్టి, విషయం కాబట్టి ఒక నిర్ణయానికి రావడము జరిగింది. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మనమందరము కూడా మరి దేవుని యొక్క వాక్యములు మనం చూసుకున్నట్లయితే మనకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడు. ఇలాంటి దినాలు మనం అనుకున్న టయానికి, ఎదురు చూస్తున్న టయానికి, మరి గడిచినటువంటి 21 రోజుల లాక్డౌన్ ఈ రోజులతో పాటు ఉన్న దినాల వరకు మరి కార్యము ఇంకా మరి సమస్య మరి ఆగిపోయి ఉంటే లాక్డౌన్ ఎత్తేసేవారు జరగలేదు. అయితే ఈ సమయంలో మనకు ఏం చెప్తా ఉన్నాడు దేవుడు అని అంటే, మరి దేవుని వాక్యంలో నుండి మనము వాక్యాన్ని విని వాక్యం ద్వారా ఆలోచన తీసుకుందాం. 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 43వ వచనం మనం చూసినట్లయితే, అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదు అనగా, ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాడు. ఇక్కడ మనం గమనిస్తే దైవజనుడైన ప్రవక్త అయిన ఏలియా తన దాసుని పిలిచి ఏమంటున్నాడంటే, నీవు సముద్రము వైపునకు వెళ్ళి చూడు, కనిపెట్టు. ఏం జరగబోతా ఉందంటే వర్షము రాబోతా ఉంది. ఏమండి, వర్షము రాబోతా ఉంది. మనమందరము కరువులో వర్షము లేనప్పుడు వర్షం కోసం ప్రార్థన చేస్తాం. అదేవిధంగా ఈ టైంలో మనం దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థిస్తున్నామంటే, దేవుని యొక్క సహాయం కావాలని, ఈ యొక్క పరిస్థితి మార్చబడాలి. అయితే అక్కడ మనం గమనించినట్లయితే దైవజనుడికి దేవుడు చెప్పాడు,
వర్షము రాబోతుందని. అయితే తన దాసుడికి చెప్పాడు, నువ్వు వెళ్ళి చూసిరా. ఈరోజు మనం కూడా గమనించాలి, దేవుడు మనకు కూడా చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితి మనం చూసి మనకు ఒకటి బోధిస్తున్నాడు. పోయి చూడు. ఈత యొక్క దాసుడు పోయి చూశాడు, ఏమీ కనబడలేదు అన్నాడు. వర్షం ఏమీ రావట్లేదు, ఆ యొక్క శబ్దాలు కూడా ఏమి వినపడటం లేదు నాకు, మరి ఏం చేయమంటాడు? అప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, ఇంకా వెళ్ళి 7 మార్లు ఏమి పోయి చూడాలన్నాడు. 7 మార్లు పోయి చూడాలన్నాడు. అంటే ఇక్కడ మనకు దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, తప్పక వర్షం వస్తుంది, తప్పక వర్షం వస్తుంది. అయితే నీవు ఒక్కసారి వెళ్ళి చూసి వచ్చేసి ఇంకా రాలేదు రాదు అనుకోవద్దు, రాలేదు రాదు అనుకోవద్దు. ఇంకా వెళ్ళి ఇంకొకసారి వెళ్ళు, రెండవసారి వెళ్ళు, రాలేదా మరలా నా దగ్గరికి రావద్దు, మరలా నా దగ్గరికి రావద్దు. మూడోసారి వెళ్ళి చూడు, నా దగ్గరికి రావద్దు. ఎందుకంటే దాసుడు యజమానుడికి, అనగా తన యజమానుడిగా, తన ప్రవక్తగా ఉన్నటువంటి ఏలియాకు చెప్పాలి. ఎందుకంటే పంపించాడు కాబట్టి. ఇక్కడ ఏలియా ఏం చెప్తున్నాడంటే, నీవు ఒకసారి వచ్చి చూసి నా దగ్గరికి వచ్చి చెప్పినట్టుగా రెండోసారి మూడోసారి ప్రతిసారి నా దగ్గరికి వచ్చి చెప్పద్దు. నువ్వేం చేస్తావంటే వెళ్ళి కనిపెట్టు, చూడు. ఒకసారి చూసా, రెండోసారి చూడు, ఇంకా 7 సార్లు పోయి చూడు అన్నాడు. ఇక్కడ మనకు కూడా దేవుడు మరి ఏం నేర్పిస్తున్నాడు అని అంటే, ఇంకా శబ్దము, వర్షము శబ్దము, ఇంకా సూచనలు కనబడలేదు. ఒకసారి చూసావు కనబడలేదు, రెండోసారి వెళ్ళు, అలాగే 7 సార్లు వెళ్ళు అన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యము నాకు గుర్తొస్తూ ఉంది. లూకా సువార్త 15వ వచనములో, 18వ అధ్యాయము 1వ వచనము అలాగే 5వ వచనములో ఒక మాట నాకు జ్ఞాపకానికి వస్తూ ఉంది. యేసు ప్రభువు చెప్పారు, విసుగక నిత్యము ప్రార్థన చేయండి అని అక్కడ 1వ వచనంలో చెప్పారు. విసుగక. ఇప్పటి వరకు ఏమీ జరగలేదు అని అనుకోకుండా మనం ప్రార్థన చేశాం. మన ప్రార్థనలు దేవుడు విన్నాడు. మన ప్రార్థనలు విన్న దేవుడు, మన ప్రార్థనలను విన్న దేవుడు ఆయన కార్యములను ఆయన చేస్తున్నాడు. ఈరోజు మనము ఈ వాక్యమును బట్టి ఏం నేర్చుకుంటున్నామంటే, ప్రార్థన చేయడానికి విసిగిపోకుండా. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో కొంతమంది సమస్యలను ఎదుర్కొంటున్నారు, సమస్యల్లో ఉన్నవారు ఉన్నారు. అందువల్ల ఏమనుకుంటున్నారంటే, లాక్డౌన్ తీసివేస్తే బాగుంది, ఈ సమస్యలు పోతాయి. డబ్బు సమస్యతో ఉండేవాడు, ఆహార సమస్యతో ఉండేవాడు, ఇంకా ఇతరమైన సమస్యలతో ఉండేవాడు మరి ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయాలి అనే ఆలోచనతో ఉన్నారు. అయితే మనం ప్రార్థన చేశాం. అయితే ప్రభు మనకేం నేర్పిస్తున్నాడంటే, ఈ దినాల్లో ఇంకా ప్రార్థన చేయండి, విసుగు చెందక ప్రార్థన చేయండి. అలాగే 5వ వచనంలో యేసు ప్రభు వారు మనకేం చెప్తున్నారు, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్పునని తనలో తాను అనుకరింది. మరి యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఆ యొక్క విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటి మాటికి వెళ్ళి గోజాడుతూ ఉన్నది, మాటి మాటికి వెళ్ళి గోజాడుతూ ఉన్నది. ఆ మాట యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. మాటి మాటికి వెళ్ళి అడుగుతూ ఉంది. మనము విసుగు చెందక ప్రార్థన చేయటము అంటే దాని అర్థము మాటి మాటికి వెళ్ళి ప్రార్థన చేయటం, గోజాడడం. ప్రభువా, మా దేశ పరిస్థితి ఇన్ని రోజులు ఏ విధంగా ప్రార్థించాము, ఇక ముందు మనము ఎక్కువగా ప్రార్థన చేయాలి అని దేవుడు మనకు చూపిస్తున్నాడు. అందువల్ల మనము ఇప్పటి వరకు ప్రార్థన చేశాం, ఇలాగే ప్రార్థనలు కొనసాగిస్తాం. మరి విశ్వాసులు కుటుంబాలలో ఉన్న సమయము వ్యర్థం చేసుకోకుండా ఎక్కువ సమయం టీవీలలో
ఫోన్లు మరి ఇతరమైన వాటిలో వృధా చేసుకోకుండా మనము నిమిషాల ప్రార్థన గంటలలో మారడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మంచి సమయం. మనకు మనమే అనుకుందాం. నేను చేస్తున్న ఈ ప్రార్థన కాదు, నిమిషాల ప్రార్థన కాదు, గంటల ప్రార్థనగా మారాలి అని మనం అనుకుంటే మనము ప్రార్థన చేయవచ్చు, ప్రార్థనలో మనం ఎదగవచ్చు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము ప్రార్థనలో ఎదగడానికే దేవుడే మనలను ఏం చేశాడంటే ఒక గుహలో మనము దాక్కున్నట్టుగా మన ఇంటిలో మనం ఉండవలసిన పరిస్థితి ఎందుకు ఇచ్చాడంటే దేవుడు మనలను ఎక్కువ సమయము ప్రార్థనలో గడపడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి, మన కుటుంబంలో గడపడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చినట్టుగా మనము భావించాలి. కాబట్టి మనము మరి దేవుని యొక్క వాక్యంలో చూసినట్లుగా మరి విసుగు చెందక గోజాడి ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు మన ప్రార్థన విని ఆ యొక్క వర్షాన్ని దేవుడు పంపిస్తాడు. వర్షము దేవుని జవాబుకు, దేవుని దీవెనకు గుర్తుగా ఉంది. అట్టి జవాబు మన భారతదేశము పరిస్థితుల విషయంలో దేవుడు మనకు త్వరగా అనుగ్రహించబోతున్నాడు. మరి 7 సార్లు వెళ్ళి కనిపెట్టమన్నట్లే మనము కూడా ఈ యొక్క దినాలు పొడిగించబడకుండా మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే మే 3వ తారీఖు వరకు లాక్డౌన్ విధించారు. మన దేశంలో 3వ తారీఖు తర్వాత పరిస్థితులు చక్కబడితే లాక్డౌన్ పాక్షికంగాను లేదా సడలింపు ఏదో ఒకటి చేస్తారు. అయితే మనం ప్రార్థన చేద్దాం. మరి మన దేశ పరిస్థితుల కొరకు మరి ప్రభుత్వము, అధికారులు అందరూ కూడా ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ దేవుడు సహాయం చేయనుగాక. మరి ప్రజలందరినీ దేవుడు కాపాడునుగాక. మరి ఈ పరిస్థితులన్నింటిలో మన ప్రజలను, మన దేశాన్ని మరి పరిపాలన చేస్తున్నటువంటి ఆ యొక్క ముఖ్యమంత్రులు, మంత్రులు, మరి ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అధికారిని, అలాగే డాక్టర్స్ను, స్టాఫ్ను, అలాగే శానిటరీ డిపార్ట్మెంట్, కార్పొరేషన్, పంచాయతీ, వాలంటరీ వర్కర్స్ వీరందరినీ దేవుడు కాపాడునుగాక. దేవుడు వారిని ఆదుకొనుగాక. దేవుడు వారికి సహాయం చేయనుగాక అని మనం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన దేవుడు విని, మన ప్రార్థన దేవుడు అంగీకరించి మన దేశాన్ని, మన యొక్క ప్రజలను దేవుడు స్వస్థపరుస్తాడు. ఈ విశ్వాసంతో మనం ప్రార్థన చేశాం. ఇక ముందు ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబులు ఇస్తాడు. ధైర్యంగా ఉందాం. మరి విశ్వాసం కలిగి మనం ముందుకు సాగుదాం. ఇంకా ప్రార్థనలు అలాగే కొనసాగదాం. దేవుడు మరి ఏ విధంగా అయితే ఏలియాకు ముందుగా దేవుడు బయలుపరిచాడు, తన దాసుడికి ఆ మాట చెప్పాడు. ఆ దాసుడు ఏ విధంగా అయితే చేశాడు, వెళ్ళి కనిపెట్టమన్నాడు. దేవుడు మనకు చెప్తున్నాడు, మీరు కనిపెట్టండి, పోయి చూడండి, నేను కార్యం చేయబోతున్నాను. దేవుడు అంటున్నాడు, నేను త్వరగా ఈ కార్యాన్ని చేయబోతున్నాను, మీరు వెళ్ళి చూడండి. సముద్రం వైపు వెళ్ళి దాసుడు చూసి మరి జవాబు 7వసారి చూశాడు. 7వసారి చూసినప్పుడు ఇదిగో వర్షము పడడం ప్రారంభించింది అన్నాడు. అలాగే మనం కూడా మన ప్రార్థనలు విన్న దేవుడు ఇదే జవాబు మనకిస్తున్నాడు. తొందరగా జవాబు. మరి ఇళ్లలో ఉన్నటువంటి మీరు ప్రార్థన చేయండి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన దేశము పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. మరి భారతదేశమును దేవుడు స్వస్థపరచునుగాక. భారతదేశమును దేవుడు కాపాడునుగాక. భారతదేశమును దేవుడు ఆశీర్వదించునుగాక. ఇండియాని దేవుడు స్వస్థపరచునుగాక. ఇండియాని దేవుడు రక్షించునుగాక. ఇండియాని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు కాపాడునుగాక. మరి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ధైర్యంగా ఉండండి, సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండండి. దేవుని వాక్యాన్ని బాగా చదవండి. దేవుని యొక్క కృప, దేవుని పరిశుద్ధాత్మిక సహాయం మనతో కూడా ఉండి కాపాడి నడిపించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించండి. సర్వశక్తి గల దేవా, మహోన్నతరానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకముగా ఈ శుభదినములు, మంచి దినములు నువ్వు మాకు నేర్పిస్తున్నావు.
ప్రభువా, ఈ యొక్క లాక్డౌన్ కొనసాగించి ఉండగా నీవు ఈ కార్యములను చెప్పావు. ఈ కార్యములను చేయమంటున్నావు. కనిపెట్టు, పోయి చూడు. ఇంకా జవాబు రాలేదంటే మరలా రెండవసారి వెళ్ళినట్లే మాకు ఇంకా ప్రార్థించమని ఈ దినాల ద్వారా మాకు తెలియపరుస్తున్నాం. కాబట్టి ఇంకనూ మేము ప్రార్థనలో విసుగు చెందక ముందు కొనసాగునట్లు యావత్ నీ ప్రజలకు, దేవా, నీ అందు విశ్వాసం వచ్చిన ప్రజలకు, సేవకులకు, సంఘాలకు అందరికీ సహాయం చేయండి. ప్రార్థనలో పురికొల్పండి, ప్రార్థనలో బలపరచండి. నిమిషాల ప్రార్థన గంటల్లోనికి వెళ్ళినట్లుగా శక్తినివ్వండి. అలాంటి సహాయం అందరికీ దయచేయండి. ప్రార్థనలో గడిపి అందరికీ శక్తి పొందుకున్నట్లుగా సహాయం చేయండి. ఈ యొక్క నైనా పరిస్థితులన్నింటిలో మార్పు తీసుకురండి. మా దేశాన్ని స్వస్థపరచు, మా దేశాన్ని నైనా మరి రక్షించు, మా దేశాన్ని దీవించు. మా దేశాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ యొక్క కాపుదల, భద్రత, స్వస్థత, దీవెన మనందరికీ తోడు ఉండి కాపాడి నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని, కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.